స్కామ్‌కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నాడు ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన మూడోసారి కూడా ఈడీ ముందు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. అదే సమయంలో ఆయన ఈడీకి ఓ లేఖ కూడా రాశారు. తనకు సమన్లు జారీ చేయడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 26న రిపబ్లిక్ డే సందర్భంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తాను హాజరు కాలేకపోతున్నానని లేఖలో వివరణ ఇచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుసగా 3 సార్లు సమన్లు జారీ చేసింది. కాగా బుధవారం నాడు ఆయన తమ ముందు హాజరు కావాలని కోరింది ఈడీ. మూడోసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాకుండా ముఖం చాటేశారు. ఒకవేళ ఈడీ ముందు హాజరైతే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని ఆ పార్టీ భయపడుతోంది. ఇక ఈ కేసు విషయానికొస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఆయాచితంగా కొంతమందికి లబ్ధి చేకూర్చి డబ్బు దండుకున్నారని, ఆ డబ్బుతో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తోంది ఈడీ. ఇదిలా ఉండగా ఆ పార్టీతో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తనకు సమన్లు జారీ చేయడం చట్ట వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఈడీకి సహకరించేందుకు తాను సిద్ధమేనని పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే ఆయన పార్టీకి చెందిన నాయకులు మాత్రం విచారణ పేరుతో కేజ్రీవాల్ను పిలిపించుకొని అరెస్టు చేయాలనేదే ఈడీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని వాదిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆ వాదన. కేజ్రీవాల్నే కాకుండా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది. అదే అవినీతి పరులైన నాయకుల వైపు కన్నెత్తి చూడ్డం లేదని మండిపడుతోంది ఆప్ నాయకత్వం. అదే అవినీతి పరులు బీజేపీలో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఎవరైతే విచారణకు సహకరిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంతో పాటు రౌస్ అవెన్యూ కోర్టు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ మంత్రి అతీషీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈడీకి కేజ్రీవాల్ ఓ లేఖ రాశారన్నారు. లేఖలో తనకు అనవసరంగా ఎందుకు సమన్లు జారీ చేస్తారని ప్రశ్నించారన్నారు. కాగా ఏ హోదాలో ముఖ్యమంత్రికి సమన్లు జారీ చేశారని అతీషీ ఈడీని నిలదీశారు. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తిన ప్రశ్నలకు ఈడీ జవాబు చెప్పడం లేదని అతీషీ అన్నారు. కాగా అధికారులకు కూడా సమన్లు చట్ట వ్యతిరేకమని తెలుసు అన్నారు. అందుకే వారు వాస్తవాలు చెప్పలేకపోతున్నారన్నారు. బీజేపీ కార్యాలయం నుంచి వస్తున్న ఆర్డర్లను ఈడీ తూచా తప్పకుండా పాటిస్తోంది అన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న వారికి మాత్రమే ఈడీ సమన్లు జారీ చేస్తుందన్నారు అతీషీ. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కేజ్రీవాల్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఏదో దాస్తున్నారని అన్నారు. ఈ రోజు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు ముఖం సాటేశారు. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ ఏదో దాస్తున్నారన్న సందేహం కలుగుతోందన్నారు. అందుకే ఆయన ఓ నేరస్తుడి మాదిరిగా తప్పించుకు తిరుగుతున్నారన్నారు పూనావాలా. ఇక కోర్టులు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లకు ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేదు. కోర్టులు కూడా లిక్కర్ స్కామ్లో డబ్బులు చేతులు మారాయని బలంగా నమ్ముతోంది. ఇంత జరుగుతున్న కేజ్రీవాల్ గ్యాంగ్ మాత్రం విక్టమ్ కార్డు ప్రయోగిస్తోందని పూనావాలా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ ఆ పార్టీకి కేజ్రీవాల్ కు అండగా నిలిచారు. దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్ష పార్టీల నాయకులు టార్గెట్ గా పెట్టుకుని వేధింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహచరులపై ఈడీ దాడులు చేస్తోంది అన్నారు. అలాగే ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ కు ఎన్నికల ముందు నోటీసులు పంపించి ఆయనపై తప్పుడు ఆరోపణలు గుప్పించింది అన్నారు. ప్రతిపక్ష కూటమిలో అరవింద్ కేజ్రీవాల్ కూడా భాగమేనని ఉదిత్ రాజ్ అన్నారు. ఈ ఏజెన్సీలు తమ విధులు నిర్వర్తించకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు. శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ కూడా కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. కాగా ఆప్ సుప్రియో కేజ్రీవాల్ ఎవరికి భయపడరని అన్నారు. ఇదిలా ఉండగా ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈడీ సమన్లకు ఆమ్ ఆద్మీ పార్టీ చట్టం ప్రకారం వ్యవహరిస్తోంది అన్నారు. మరి బుధవారం నాడు ఈడీ ముందు అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా అని మీడియా ప్రియాంకను ఎదురు ప్రశ్నించింది. దీనికి ప్రియాంక కక్కర్ స్పందిస్తూ తమ లీగల్ టీం దీనికి మీకు జవాబు చెబుతుంది అన్నారు. తాము మాత్రం చట్టం ప్రకారమే వ్యవహరిస్తామన్నారు. ఇక కేజ్రీవాల్ ఈడీ సమన్లకు ముఖం చాటేయడం ఇది మూడోసారి. ఇంతకు ముందు నవంబర్ 2వ తేదీన హాజరు కావాల్సి ఉండగా అప్పుడు కూడా ముఖం చాటేశారు. అటు తర్వాత డిసెంబర్ 21న కూడా ఆయన హాజరు కాలేదు. దీనికి ఆయన చెబుతున్న కారణం మాత్రం తనకు పంపిన సమన్లు చట్ట వ్యతిరేకమని, రాజకీయ ప్రేరేపితమని తప్పించుకుంటున్నారు. ఇక బీజేపీ మాత్రం లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఉందన్న కారణంగానే ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేస్తోంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరై వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పి తన నిజాయితీ నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇది చక్కటి అవకాశమని హితవు చెప్పే రాజకీయ నాయకులున్నారు. మరి బాల్ కేజ్రీవాల్ కోర్టులో ఉంది. భవిష్యత్తులో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో వేచి చూడాల్సిందే.